చక్కగా రుక్మిణీదేవికి ఆయన తీసుకొచ్చిన అట్టిపళ్ళని నివేదన చేస్తారు. అమ్మవారు తినేస్తుంది చక్కగా. పొద్దున్నే దేవాలయం తెరిచి దేవుడికి నివేదన చేయడానికి, అలాగే అభిషేకం చేయడానికి, ఆయన యొక్క నిత్య కర్మలు చేయడానికి వస్తారు వేద పండితులు, వేదమూర్తులు. వీళ్ళు వచ్చినప్పుడు అక్కడ చూసేసరికి ఏమవుతుంది, ఎక్కడ పడితే అక్కడ చిందర వందరగా అరటి తొక్కలు పడి ఉంటాయి. ఇదేంట్రా బాబు ఇన్ని అరటి తొక్కలు ఉన్నాయి, మేము రాత్రి అంతా క్లీన్ చేసి చక్కగా భోగం పెట్టి తర్వాత ఆ భోగం కూడా బయటికి తీసుకెళ్లిపోయి తలుపులు వేసేసి వెళ్ళామే, మేమే కదా దీపం పెట్టి వెళ్ళింది, ఇలాగా లోపలికి ఎవరు వచ్చారు అని చెప్పి అనుకునే లోపల ఇంకొక పాషాండు వచ్చి ఏం చెప్తాడనంటే, నిన్న ఒక అబ్బాయి వచ్చాడు కదా, వాడు ఆ చెప్పులు కుట్టేవాడి కొడుకు, వాడే లోపలికి వచ్చి మనం లోపలికి రానిలేదని చెప్పి లోపలికి వచ్చి గుడిని అపవిత్రం చేశాడు, కాబట్టి వాడి సంగతి ఏంటో చూద్దాం పదండి అంటారు. ఇంకా అందరు ఏం చేస్తారు, దేవుడికి చేయాల్సిన క్రియల్ని వదిలిపెట్టేసేసి వీడి పని పట్టాలి అని చెప్పి చోకుమేళ ఇంటికి వెళ్ళిపోతారు. పాపం చోకుమేళ రాత్రి అంతా భగవానుడికి తినిపించి అలసిపోయాడు, హాయిగా నిద్రపోతూ ఉంటాడు. వాడిని ఇంట్లో నుంచి బయటికి లాగి వాడిని ఇరక్కొడతారు. మళ్ళీ అయితే కొట్టేసేసి వీళ్ళు గుడికి వెళ్ళిపోదామని వెళ్ళిపోతారు. ఈయన చోకుమేళ కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. రాత్రి అంతా నన్నేమో విడిగానేమో కొట్టిస్తావు, రాత్రి వచ్చి నా మీద చెయ్యేసి చక్కగా తింటావు, ఏంటయ్యా నీ స్వామి ఇది అని అంటాడు. ఇంతలో వీళ్ళందరూ దేవాలయం వెళ్ళేసరికి స్వామికి బాగా కోపం వచ్చేస్తుంది. తన భక్తుల నిరాదరణని స్వామి ఎప్పుడూ ఊరుకోడు. వెంటనే ఆయన గుడి తలుపులన్నింటినీ బంధించేస్తాడు. లోపల నుంచి ఆయన తాళం పెట్టేసుకున్నట్టే అనుకోండి. వీళ్ళు ఏ విధంగా తలుపు తెరవాలని ప్రయత్నం చేసినా ఆ తలుపు తెరవలేకపోతారు. రకరకాల వాళ్ళని పిలుస్తారు, అయినా తలుపు తెరుచుకోదు. ఏం జరిగింది, మా వల్ల ఏం తప్పు జరిగింది, ఎందువల్ల ఇది ఇలా జరుగుతోంది అని చెప్పి అందరూ బాధపడుతూ ఉంటే లోపల నుంచి ఏడుస్తూ సన్నగా మూలుగుతున్న ఒక గొంతు వినిపిస్తుంది. అది పండరీనాథుడి యొక్క గొంతు. ఏమని వినిపిస్తుంది, నా భక్తుడికి మీరు ఇట్లా కొట్టారు, తిట్టారు, వాడిని నిరాదరణ చేశారు, వాడిని అవమానించారు, వాడిని బయటపడేశారు, ఇలా చేశారు, అలా చేశారు అని చెప్పి ఆ భగవానుడి యొక్క గొంతు వినిపిస్తుంది. వాడిని మీరు తీసుకొచ్చి నా ముందు కూర్చోబెడితే తప్ప నేను మీతోటి మాట్లాడను అంటాడు. అయితే స్వామి ఏం చేయాలో చెప్పండి అని అన్నప్పుడు ఆయన ఏమంటాడనంటే, వాడికి మంచి సింహాసనం వేసి ఒక రాజుని తీసుకొచ్చినట్టుగా ఒక పల్లకీలో ఊరేగిస్తూ నాకు చేసినట్టుగా మర్యాదలు చేస్తూ ఆ పల్లకి ముందు నృత్యం ఆడుతూ వాడిని తీసుకురావాలి అని చెప్తారు. వీళ్ళంతా వేద పండితులు వెళ్ళి ఆ చోకుమేళ కాళ్ళ మీద పడి పల్లకీలో ఊరేగిస్తూ స్వామివారి ముందుకు తీసుకొస్తారు. అది పండరీనాథుడి యొక్క భక్తుల వైపు ఉన్న తత్పరత. అంటే ఆయన చూడకుండా ఒక క్షణం కూడా ఆగలేడట. వాళ్ళ కోసం ఈయనే వెళ్ళిపోతాడట. అలాగే వాళ్ళని రక్షించడానికి ఈయనే వెళ్ళిపోతాడట. వాళ్ళని ఎలా అయినా తనకి రాజభోగాలు అనుభవించేలాగా చేస్తాడట. అది పండరీనాథుడి యొక్క సౌలభ్యం. అందుకని మీరు ఎప్పుడైనా పండరీపూర్ వెళ్తే ఆ పండరీనాథుని, రుక్మిణీదేవిని దర్శించుకోండి. జై లక్ష్మీనారాయణ.